నువ్వు ఒక మనిషివేనా? ఎదుటివారి పరిస్థితి గురించి ఆలోచించని నువ్వు నీ పిల్లల్ని కూడా నీలాగే తయారు చేస్తావు. నాకు చిన్న పనుంది, నేను మళ్ళీ వస్తా. ఎందుకు మా అన్నను చంపాలనుకున్నారు? మీరెవరినో అన్న అంటున్నారు. ఆ అన్న ఎవరో తెలుసుకుందామని అట్టు అడిగాను. మీతో కలిసి ఉండలేని క్షణాల్ని నా జీవితంలో నేను ఊహించుకోలేను. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రాగబంధం ఉన్నదో గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. అమ్మా జలజ, కార్తీక్ ఇంటికొచ్చేసాడా? వచ్చాడా? ఏ రాకుండా ఉండడానికి నువ్వేదైనా ప్లాన్ చేసావా? అదేంటమ్మా నేను ప్లాన్ చేయడం ఏంటి? అర్థమైందమ్మా. ఆ లెటర్ రాసి పెట్టి వెళ్ళింది నువ్వేనన్నమాట. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేనేంటి లెటర్ రాసిపెట్టి వెళ్ళడం ఏంటి? ఎందుకమ్మా నాటకాలు ఆడుతున్నావు? నాకు నీ మీదున్న అనుమానం తొలగించుకోవడానికి ఇంట్లో ఎవరూ లేని టైం చూసి కార్తీక్ లాగా లెటర్ రాసి పెట్టి వెళ్ళావు. ఏం మాట్లాడుతున్నావు జలజ? నాకేం అర్థం కావడం లేదు. నాకు మొత్తం అర్థమైందమ్మా. కార్తీక్ ఎక్కడో సేఫ్ గా ఉన్నాడని తెలిస్తే నీ జోలికి ఎవరూ రారని నీ వెధవ ప్లాన్. ముసే పిచ్చి మొహమా, ప్లాన్ నాది కాదే, ఆ కార్తీక్ గడిది. వాడు మేనక చందు ముగ్గురు కలిసి నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నారు. ఏంటమ్మా నువ్వనేది? అవునే, ఆ కార్తీక్ గడు సిటీలోనే తిరుగుతున్నాడు. ఇందాకే మా కంటపడ్డాడు. వాణ్ణి తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టి నీ అనుమానం తప్పు అని నిరూపించాలనుకున్నాను. కానీ అంతలోనే వాడు తప్పించుకున్నాడు. వాడక్కడికొచ్చాడే, ఆ లెటర్ రాసిపెట్టి వెళ్ళింది కూడా వాడే. ఆ అవసరం కార్తీక్ ఏంటమ్మా? ఒసే మెంటల్, నువ్వు ఆ కార్తీక్ గడి మాయలో ఉన్నావే. వాడు ఏం చేసినా కూడా నీకు కరెక్ట్ అనిపిస్తుంది. వాడు నీ మీద సింపతి నటించి నిన్నింటికి తీసుకెళ్లినట్టే తీసుకెళ్లి నైస్గా నీ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడు. కార్తీక్ నన్ను నమ్మాడమ్మా. నమ్మడం కాదే, నట్టేట ముంచుతాడు నిన్ను. వాడు మాలిని పోరు పడలేక తల్లి మాటకు కట్టుబడినట్టు నటించి నిన్నింటికి తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడేమో ఆ మేనక చందులతో కలిసి నిన్ను బయటకు వెళ్ళగొట్టడానికి స్క్రీన్ ప్లే సెట్ చేశాడు. అయినా ఒక్క విషయం ఆలోచించు జలజ, నిజంగా నేనే కార్తీక్ని ఏదైనా చెయ్యాలనుకుంటే వాడు కనపడగానే నీకెందుకు కాల్ చేసి చెప్తానే? నేను ఏదైనా ఆలోచించానంటే కేవలం నువ్వు క్షేమంగా ఉండాలనే ఆలోచిస్తానే. నేను తప్ప నీకందరూ శత్రువులేనే. అది తెలుసుకున్న రోజే నువ్వు బాగుపడతావు. ఏంటమ్మ ఇలా చెప్పింది? ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఓవైపు అమ్మ చెప్పేది నిజమే అనిపిస్తుంది, మరోవైపు కార్తీక్ నన్ను మోసం చేయడు అన్న నమ్మకం ఉంది. ఏదేమైనా ఈ మేనక చందుల పీడ వదిలేంత వరకు నేను కార్తీక్కి దగ్గరవ్వలేను. ఇంతకీ కార్తీక్ ఏమైనట్టు? అంత దూరం వెళ్ళి అమ్మని కలవకుండానే రావాల్సి వచ్చింది. ఛా, అమ్మకి విషయం చెప్పి తనని కొంచెం కంగారు పడొద్దని చెప్పుంటే నేను ఇక్కడే కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండేవాణ్ణి. పాపం అమ్మ నా కోసం ఎంత బెంగ పెట్టుకుందో ఏంటో. అసలే తనకు ఆపరేషన్ అయింది. ఇలాంటి టైంలో తన దగ్గర ఉండాల్సింది పోయి ఇక్కడ ఇలా అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు.
ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏమండి, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరేమనుకోరుగా? ఏంటి వస్తా? మీరింతకు ముందులా లేరండి. అవునండి, మీరు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇంత మౌనంగా మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదు. మీరెందుకిలా ఉంటున్నారని నేను అడగను, కానీ కారణం చెప్పగలిగిందైతే నాతో పంచుకోవడానికి సంకోచించకండి. ఎందుకంటే సంతోషమైనా దుఃఖమైనా మీ భార్యగా వాటిని అనుభవించే హక్కు నాకుంది. అదేం లేదు వస్తా. ఇంకా నేను కోలుకోలేదు, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇన్ని రోజులు నేను ఎక్కడున్నానో ఏమైపోయానో అని ఆలోచిస్తున్నాను. అవునండి, మొన్న పట్నం వెళ్ళినప్పుడు ఎవరినో కలవాలి, పనుంది అన్నారు కదా, ఏవైంది? ఏం కాలేదు వస్తా. నేనెవరినైతే కలవాలనుకున్నానో వాళ్ళనే కలవలేకపోయాను. వాళ్ళని కలిసుంటే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుండేవి. ఇంకోసారి ఎప్పుడైనా కలవాలి. అంటే మీరు మళ్ళీ పట్నం వెళ్తున్నారా? వెళ్ళక తప్పదు వస్తా. నేను ఇదివరకట్లా ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళని కలిసే తీరాలి. వద్దండి, మీరు పట్నం వెళ్ళడానికి వీల్లేదు. మీరిన్ని రోజులు ఎక్కడున్నారో తెలుసుకోవడం కన్నా ఇప్పుడు మీరు క్షేమంగా ఉండడమే నాకు కావాలి. మొన్న మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు పట్నంలో కనిపించారని సాంబ చెప్పాడు. ఇప్పుడు మీరు వాళ్ళ కంటపడితే వాళ్ళు మీకు హాని తలపెట్టచ్చు. అది కాదు వస్తా. మీరింకేం చెప్పొద్దు. మీకు ఏ ప్రమాదం లేదని తెలిసేంత వరకు నేను మిమ్మల్ని ఊరు నుండి బయటికి అడుగు పెట్టనివ్వను. ఒకసారి మీకు దూరమై నరకం అనుభవించాను. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను. మీకే పనున్నా సాంబకి చెప్పండి, అతను చేసి పెడతాడు. అంతేకాని మీరు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. హలో వదినా, నేను విరాట్ని. చెప్పవయ్యా విరాట్, బావున్నావా? నేను బాగున్నాను వదినా, మీరెలా ఉన్నారు? బావున్నాను. అయినా నువ్వేంటి ఎంతసేపు ఫోన్లో మాట్లాడటమే గాని నేరుగా వచ్చే ఆలోచనే లేదా? త్వరలో వస్తాను వదినా, ఇంకా పనులు పూర్తవలేదు. అవును, అన్నయ్య ఎలా ఉన్నాడు? నన్నెందుకు అడుగుతా? మీ అన్నయ్యకి ఫోన్ ఇస్తాను, ఆయన్నే అడుగు. ఎలాగో నువ్వు ఇప్పట్లో వచ్చేలా కనపడ్డం లేదు, కనీసం ఫోన్లోనైనా మాట్లాడు. ఏమండి, మీ తమ్ముడితో మాట్లాడండి. అలా చూస్తారేంటండి? విరాట్ అండి. మాట్లాడండి. వదినా, వదినా, నేను చెప్తానాగు. అన్నా, మన విరాట్ బాబన్నా ఇక్కడుంటే అన్నా అన్నా అని నీ వెంట తిరిగేవాడు, కానీ పని మీద అమెరికా పోయిండు. పాపం, ఆ పని అయితే గాని తిరిగి రాని పరిస్థితి. నువ్వంటే ప్రాణమన్నా తమ్ముడికి. విరాట్ బాబు ఇక్కడ లేకపోయినా నీ గురించి ఎప్పటికప్పుడు ఫోన్లో విషయం తెలుసుకుంటూనే ఉన్నాడు. నువ్వు కోలుకున్నావని తెలిసి నీ మాట విననేకి ఫోన్ చేసినట్టుండు. మాట్లాడన్నా. మాట్లాడండి. హలో అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? బాగున్నాను. ఎన్ని రోజులైందన్నయ్య నీ గొంతు విని. చాలా సంతోషంగా ఉందన్నయ్య. వీలైనంత త్వరలో పనులన్నీ కంప్లీట్ చేసుకుని నిన్ను చూడటానికి వస్తానన్నయ్య. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని చాలా ఆతృతగా ఉందన్నయ్య.
నా గురించి నువ్వు పనులు మానుకుని రావాల్సిన అవసరం లేదు విరాట్. నువ్వు వీలు చూసుకుని రా. ఇక మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళడు. అలాగే అన్నయ్య, ఉంటాను. ఏమండి, భోజనం వడ్డిస్తాను రండి. సాంబా నీకు కూడా. అట్లనే. ఇంత మంచి కుటుంబానికి దగ్గరైనందుకు సంతోషపడాలో, నా కుటుంబానికి దూరమైనందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. వీళ్ళని వదిలేస్తే వీళ్ళేమైపోతారోనని భయమేస్తుంది. అక్కడ అమ్మని ఒంటరిగా వదిలేసి వచ్చినందుకు తనేమైపోతుందోనని బాధగా ఉంది. ఎవరిని బాధ పెట్టాలో, ఎవరిని సంతోషపెట్టాలో తెలియట్లేదు. భగవంతుడా, నా వల్ల ఎవరికీ బాధ కలగకుండా చూడు. ఏవండి, భోజనం రెడీ, త్వరగా రండి. ఏంటమ్మా ఇది? నేను నమ్మలేకపోతున్నాను. ఇల్లు వదిలి ఎక్కడో ఉండాల్సిన అవసరం కార్తిక్ ఏంటి? అది నేను ఇలాంటి పరిస్థితిలో వదిలేసి నీ ఆరోగ్యం చూసుకోవడం కన్నా ఇంకా ముఖ్యమైన పని వాడికేముంటుంది? అదే నీకు చిన్న జ్వరం వస్తేనే నిన్ను వదిలి వాడెక్కడికి వెళ్ళేవాడు కాదు. అలాంటిది ఇన్ని రోజులు వాడు నీకు దూరంగా ఉన్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు తను ఈ ఊళ్ళో ఉన్నాడా లేక ఇంకెక్కడైనా ఉన్నాడా? ఆ విషయాలేవీ తెలీదన్నయ్య. కాకపోతే ముఖ్యమైన పనుంది, నా గురించి కంగారు పడొద్దని లెటర్ రాసిపెట్టి వెళ్ళాడు. లెటర్ రాసిపెట్టి వెళ్ళడం ఏంటమ్మా? విషయం ఇది అని డైరెక్ట్గా చెప్తే నువ్వు కాదంటావా? చెప్పాలనే వచ్చినట్టున్నాడన్నయ్య. కాని ఆ సమయానికి మేము హాస్పిటల్లో ఉన్నాం. అందుకే ఉత్తరం రాసిపెట్టి వెళ్ళుంటాడు. కనీసం ఫోన్ చేసి ఉండొచ్చు కదమ్మా. అదే అర్థం కావడం లేదన్నయ్య. వాడి ఫోన్కి ఏమైందో ఏమో, నేను చేసినా కలవడం లేదు. సరేలేమ్మా, మొత్తానికి వాడెక్కడో చోట క్షేమంగా ఉన్నాడని తెలిసిందిగా. ఆ నమ్మకంతోనే కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతున్నానన్నయ్య. ఆంటీ, ఆంటీ, ఏంటి జలజ, ఏమైంది? ఆ కంగారేంటి? నేను చెప్తే మీరు నమ్మలేదు కదా ఆంటీ, కానీ ఈరోజు అదే నిజమైంది. దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? ఇంకా దేని గురించి ఆంటీ? కార్తీక్ గురించి. ఏంటమ్మా నువ్వనేది? కార్తీక్ కనిపించకపోవడానికి కారణం ఎవరో కాదాంటీ, ఆ మేనక చందులే. ఏం చెప్తున్నావు జలజ? ఆ అవసరం వాళ్ళకేంటి? కార్తిక్ కోసం వాళ్ళిద్దరూ ప్రాణాలిచ్చే రకమే గాని కార్తిక్కి హాని తలపెట్టే రకం కాదు. అంకుల్, వాళ్ళ గురించి మీకు తెలీదు. వాళ్ళు కార్తీక్కి హాని తలపెట్టరు, కానీ కార్తీక్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు నన్నేదైనా చేయాలని చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు జలజ? నిజం మాట్లాడుతున్నాను ఆంటీ. ఇందాకే మా అమ్మ ఫోన్ చేసింది. కార్తీక్ ఆటోలో వెళ్తూ మా అమ్మకు కనిపించాడంట. కార్తీక్ని పట్టుకొని నాకు అప్పగించాలని మా అమ్మ ట్రై చేసిందట, కానీ అంతలోనే కార్తీక్ మిస్ అయ్యాడంట. నాకు తెలిసి కార్తీక్ ఇంటికొచ్చింది నిజమే ఆంటీ, కానీ లెటర్ రాసింది మాత్రం కార్తీక్ కాదు. ఆ చందు మేనకలే కార్తీక్ని దాచిపెట్టి కార్తీక్లా లెటర్ రాసి పెట్టారు. అదెలా కుదురుతుంది జలజ? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది మేనకేగా, తను నాతోనే ఉంది. అక్కడే ఆంటీ ఆ మేనక తెలివి ఉపయోగించింది. మిమ్మల్ని ఆ మేనక హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు చందు ఇంట్లోనే ఉంది. అవును, అయితే అక్కడే ఆంటీ తేడా జరిగింది. చందు మేనక కలిసి కార్తీక్ని బంధిస్తే కార్తీక్ తప్పించుకొని ఇంటికొచ్చాడు. కానీ ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న చందు మళ్ళీ కార్తీక్నేదో మాయ చేసి తీసుకెళ్లిపోయింది. అదే కార్తీక్లా లెటర్ రాసి పెట్టింది. జలజ, ఏంటిది? ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదా? కార్తిక్ రాసిన లెటర్ చూసినప్పటి నుంచి వాడెక్కడో చోట క్షేమంగా ఉన్నాడని తను కాస్త ప్రశాంతంగా ఉంది.
దయచేసి తనకున్న ఆ కాస్త ప్రశాంతతను దూరం చేయకు ప్లీజ్. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. మీరు ఎన్నైనా చెప్పండి, కార్తీక్ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు దాన్ని మాత్రం నేను వదలను. కార్తీక్ కోసం నేను మంచిగా మారాను, అదే కార్తీక్ కోసం మళ్ళీ పాత జలజలా మారిపోతాను. చంపేస్తానంటే నేను దాన్ని. నీకు మానవత్వం లేదని ఇంకోసారి నిరూపించుకున్నావు చంద్రముఖి. నువ్వు ఒక మనిషివేనా? సారీ కార్తీక్, నిన్ను మేనకని మోసం చేసి పిల్లల్ని తీసుకొచ్చేశాను. కానీ ఏం చేయను, నేనక్కడ ఉండటం వల్ల అందరికీ ఇబ్బందే. ఆంటీకి నేనంటే ద్వేషం పెరిగిపోయింది. పర్వాలేదు, ఆ ద్వేషం కాస్త మేనక మీద ప్రేమ కలిగిస్తుందని అనుకున్నాను. కానీ అది జలజకి ఉపయోగపడింది. ఆ జలజ పిల్లల్ని ఏం చేస్తుందోనని భయపడ్డాను కార్తీక్. పైగా నువ్వు కూడా ఇంట్లో లేవు, అందుకే అలా వచ్చేశాను కార్తీక్. నిన్ను ఎలాగో మిస్ అయ్యాను, కానీ నీ ప్రతిరూపమైన పిల్లల్ని నాతో ఉంచుకోవాలని, వాళ్ళల్లో నిన్ను చూసుకోవాలని అనుకుంటున్నాను. నాకది చాలు కార్తీక్. కానీ నువ్వు మేనక కలవాలి కార్తీక్. నేను మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. నా వల్ల నువ్వు మిస్ అయ్యావని మేనక నన్ను తప్పుపడుతుంది కార్తీక్. అందుకే నేనే నిన్ను వెతికి మేనకకు అప్పగిస్తాను కార్తీక్, అప్పగిస్తాను. ప్లీజ్ అమ్మా, ఈసారైనా ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. హలో అమ్మా, హలో హలో అమ్మా, నేను. హలో 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 అమ్మా, హలో అమ్మా, హలో హలో ఎవరు? కార్తీక్ అమ్మా. హలో 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 ఈ మధ్య ఫోన్కి ఏమైందో ఏమో, ఒక్క మాట వినపడి చావడం లేదు.
అన్నయ్య, ఏంటమ్మా? నాకు కొత్త సిమ్ కార్డ్ కావాలన్నయ్య. ఇప్పుడున్న నెట్వర్క్ సిమ్ అస్సలు పనిచేయడం లేదు. వేరే నెట్వర్క్ సిమ్ కార్డ్ ఏదైనా తీసుకో. అలాగే అమ్మా. పౌరాణిక సినిమాల్లో శిక్షలు వేసినట్టు ఇట్లాంటి శిక్ష వేశారేంట్రా? శంకరన్న